ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. దేశాల మధ్య ఆధిపత్య పొరుగు దేశాలకు ఇబ్బందికరంగా మారాయి. ఇరాన్ పై పట్టు సాధించాలని ఇజ్రాయెల్, అమెరికా దేశాలు యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. ఇరాన్ అమెరికా యుద్ధం మొదలైన నెల రోజులు దాటాయి. ఇక ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావంతో పొరుగు దేశాలు విలవిలలాడిపోతున్నాయి. ఇంధన వనరులు లేక వాహన రంగం కుదేలైంది. గ్యాస్ కొరతతో వాణిజ్య రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. హోటళ్లు, రెస్టారెంట్లు చాలా వరకు మూతపడ్డాయి. ఇంధన కొరత తలెత్తుతోందని చాలా మంది పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన పరిస్థితి తలెత్తింది. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దేశాల యుద్ధం వల్ల పొరుగున ఉన్న దేశాల్లో కొన్ని ఆర్థికంగా నష్టం వాటిల్లితే మరికొన్ని దేశాలు ఆర్థికంగా లాభపడుతున్నాయి. పెద్ద ఆర్థిక వ్యవస్థలలో అమెరికా, రష్యాలు లాభపడుతుండగా ఇండియా, యూకే, యూరోపియన్ యూనియన్, సౌత్ కొరియా, జపాన్ తీవ్రంగా నష్టపోతున్నాయి. యుద్ధ ప్రభావం చైనాపై పెద్దగా లేదని తెలుస్తుంది. ఇరాన్ యుద్ధం వల్ల రష్యా ఎక్కువగా లాభపడుతుంది. రష్యన్ ఆయిల్ అమ్మకాలు ఏకంగా 50% పెరిగాయి. గత నెల రోజుల్లో అదనంగా 47,500 కోట్ల ఆదాయం సంపాదించిందని అంచనా వేస్తున్నాయి. ఆయిల్ ధరలు పెరగడంతో యూరప్ దేశాలకు ప్రధాన సప్లయర్ గా మారిన నార్వే పెద్ద మొత్తంలో సంపాదించింది. గత నెల రోజుల్లో $3 నుంచి $5 బిలియన్ అదనపు ఆదాయం పొందింది. ఇక అంతేకాకుండా పెట్రోలియం సెక్టార్లోకి పెట్టుబడులు పెరిగాయి. యుద్ధం వలన ద్రవ్యోల్బణం కొంత పెరిగినా ఎలక్ట్రిసిటీ సబ్సిడీ వలన ప్రజలపై ప్రభావం తక్కువగా ఉంది. ఆయిల్ ఉత్పత్తిదారుల్లో 4వ అతిపెద్ద స్థానంలో ఉన్న కెనడా ఆదాయం కూడా ఇరాన్ యుద్ధం వలన పెరిగింది. గత నెల రోజుల్లో $6 బిలియన్ వరకు రెవెన్యూ పొందిందని అంచనా. ఇక ఆయిల్ శుద్ధి సామర్థ్యం తక్కువగా ఉండడంతో పెట్రోల్, డీజిల్ ధరలు లోకల్ గా పెరిగాయి. దీంతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. క్రూడ్ ఆయిల్ ధర $110కి చేరడంతో అమెరికన్ కంపెనీల ఆదాయం పెరిగింది. అమెరికా నుంచి యూరప్ కు గ్యాస్ ఎగుమతులు పెరిగాయి. అమెరికా నెట్ ఆయిల్ ఎక్స్పోర్టర్ కాబట్టి గ్లోబల్ ధరలు పెరిగినప్పుడు మొత్తం ఎకానమీకి కొంత ప్రయోజనం ఉంటుంది. జీడీపీ వృద్ధి 0.33% మేర పెరుగుతుందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. పెరిగిన పెట్రోల్ ధరలతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం కూడా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే యుద్ధ ప్రభావంతో భారత్ తీవ్రంగా ఇబ్బంది పడింది. ఇంధన ధరలు పెరిగిపోవడంతో భారతదేశపు రూపాయి మార్కం విలువ డాలర్తో పోల్చుకుంటే కనిష్ట స్థాయికి చేరుకుంది. నిల్వలున్న ఇంధన వనరులను వాడుకుంటూ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నప్పటికీ ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు $100 దాటడంతో దిగుమతుల వ్యయం భారీగా పెరిగింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు $10 పెరిగితే ఇండియాకు అదనంగా $12 నుంచి $18 బిలియన్ ఖర్చు అవుతుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ప్రస్తుతం జీడీపీలో 1.3% ఉండగా 3% వరకు పెరిగే అవకాశం ఉంది. డాలర్తో రూపాయి విలువ గత నెల రోజుల్లో 4% పడి 94.80కి దిగజారింది. ఇది మరింత పడే అవకాశమూ ఉంది. ద్రవ్యోల్బణం 5%కి పెరుగుతుందని, వినియోగం తగ్గి జీడీపీ వృద్ధి నెమ్మదిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం వలన యూరప్ ఎక్కువగా నష్టపోతుంది. పెరిగిన గ్యాస్, ఆయిల్ ధరల కారణంగా జీడీపీ గ్రోత్ రేట్ 0.5% తగ్గుతుందని అంచనా వేశారు. ద్రవ్యోల్బణం 1% పెరిగే అవకాశం ఉంది. యుద్ధం వలన సౌత్ కొరియా కూడా తీవ్రంగా నష్టపోతుంది. ఆయిల్ ధరలు $10 పెరిగితే ఏడాదికి 8 నుంచి 10 బిలియన్ అదనపు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పెట్రోకెమికల్స్, షిప్పింగ్, స్టీల్, ఆటోమొబైల్ సెక్టార్లు భారీగా నష్టపోతున్నాయి. శాంసంగ్, హ్యుండాయ్, అటు పోక్సోపై యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంది. ద్రవ్యోల్బణం పెరిగితే బ్యాంక్ ఆఫ్ కొరియా వడ్డీ రేట్లు కూడా పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయిల్ ధర
ధరలు పెరగడంతో జపాన్ పై ఆర్థిక భారం అమాంతంగా పెరిగింది. ఆయిల్ దిగుమతుల బిల్లు ఏడాదికి అదనంగా 15 నుంచి 20 బిలియన్ డాలర్లు పెరిగింది. ఎలక్ట్రిసిటీ, గ్యాస్ ధరలు పెరగడం వల్ల ఫ్యాక్టరీలు అలాగే హౌస్ హోల్డ్స్ భారీగా నష్టపోతున్నాయి. యుద్ధం మొదలైన తర్వాత జపాన్ స్టాక్ మార్కెట్ షేక్ అయింది. జపాన్ మార్కెట్ 6 నుంచి 7% తగ్గింది. జపనీస్ కరెన్సీ ఇన్ డాలర్ తో గత నెల రోజుల్లో 2.7% క్షీణించి 160కి చేరింది. జీడీపీ వృద్ధి రేటు 0.6% తగ్గే అవకాశం కనిపిస్తుంది. చైనా దిగుమతుల ఖర్చులు పెరిగినా రష్యా, ఇరాన్ నుంచి డిస్కౌంట్ ఆయిల్ దొరుకుతుండటంతో నష్టం కొంత తక్కువగా ఉంటుంది. కానీ ఆయిల్ ధరలు ఎక్కువ కాలం $100 పైన ఉంటే చైనా జీడీపీ వృద్ధి 0.4 నుంచి 0.8% తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.